దేవుడు ఒకరిని నూరంతల ఫలాభివృద్ధి ఇచ్చే మునుపు వారి జీవితంలో వ్యక్తిగతంగా కరువును అనుమతిస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు పిలుచుకున్న వెంటనే ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రహాము కూడా మనలాంటి నైజం గల వారే. మన జీవితంలో ఏదైనా కరువు వచ్చింది అనుకోండి, ఆర్థికమైన కరువు కావచ్చు, కొన్నిసార్లు వస్తురూపమైన కరువు కావచ్చు, కొన్నిసార్లు వ్యక్తుల కరువు కావచ్చు, కొన్నిసార్లు మన యొక్క ఆధారమైన రిసోర్సెస్ కరువు రావచ్చు. ఎప్పుడైతే కరువు మన జీవితంలో వస్తుందో, సమస్య ఉత్పన్నమైనప్పుడు వెంటనే మనకున్న స్పందన ఏంటంటే, ఈ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, హౌ కెన్ ఐ గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అని ఆలోచిస్తాం. సాధారణంగా మానవ నైజం అదే. నేను ఎలా తప్పించుకోవాలి ఈ సమస్య నుంచి. సమస్య వచ్చిందా వెంటనే మన ఆలోచన ఏంటంటే, హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని ఆలోచిస్తాం. అయితే నిజంగా విశ్వాస వీరులైతే ఆలోచించాల్సింది ఏం తెలుసా అండి, వాట్ కెన్ ఐ గెట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్, ఈ సమస్య నుంచి నేను ఏమి పొందగలను. జనరల్గా 2 రకాలు, అవిశ్వాసులు అయితే, విశ్వాసం లేని వారు అయితే, ఈ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోగలను, హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అదే నిజంగా విశ్వాసం అయితే ఏమనాలండి, ఈ సమస్య నుంచి నేను ఏమి పొందుకోగలను, ఈ సమస్య నుంచి నేను ఏమి నేర్చుకోగలను, ఈ సమస్య నుంచి నేను ఆధ్యాత్మికంగా ఎటువంటి క్షేమాభివృద్ధి పొందగలను అని చెప్పి నిజమైన విశ్వాసి ఆలోచించాల్సిన పరిస్థితి.